gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. Gabbar Singh, Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, Gabbar Singh, it's a brand new song to sing. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. సముద్రంలో గుండు బున్ని ఎదగడం వీళ్ళని తట్టుకొని బ్రతకడం చాలా కష్టం. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నాను. లెట్ మీ వెల్కమ్ మై స్వీట్ మదర్. రాములా రాములా నన్నాగం చేసింది రో రాములా రాములా నా పానం తీసింది రో రాములా రాములా నన్నాగం చేసింది రో రాములా రాములా నా పానం తీసింది రో. నాకు అదొక్కటే వద్దే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బావా చిన్న సుధీర్ వద్దా నీకు? ఉన్న సుధీరికే దిక్కులేదు. నీకు ఎందుకు బాబా పెళ్ళంటే ఇష్టం లేదు అసలు? మనం ఉండే ప్రొఫెషన్ కి ప్లస్ పర్సనల్ లైఫ్ కి అక్కని చెప్పిన ఒక్కోసారి అర్థం చేసుకున్న వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు. బావా ప్రొఫెషనల్ లైఫ్ కి పర్సనల్ లైఫ్ కి మంచిగా బ్యాలెన్స్ చేస్తూ ఇవాళ బోల్డ్ అంత మంది సెలబ్రిటీలు ఉన్నారు బావా, వీళ్ళని అందుకే తీసుకొచ్చాం. మా సైడ్ కూడా అన్ని సక్సెస్ఫుల్ విత్ ఫ్యామిలీ. ఓ మన సెలబ్రిటీస్ వాళ్ళ ఫ్యామిలీస్ తో వచ్చారా? వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్. ఏమన్నా ఆర్టిస్ట్ రాజు గారు మీరు అసలు దాందే ఉందయ్యా, డైలాగ్ మర్చిపోకుండా ఉంటే అదే చాలు. టాబ్లెట్లు మర్చిపోతారుగా. ఎవడో టాబ్లెట్లు మర్చిపోయింది? బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్ టైంకి వేసుకుంటా. టాబ్లెట్లు మర్చిపోయింది అన్నావు అంటే పడే నా బలహీనత. నరాల బలహీనత కూడా ఉన్నదని చెప్పు. నరాల బలహీనత ఎలా లాగేస్తాయని చెప్పు. దీన్ని అలా కాదు సుధీర్ గారు, ఒక్క డైలాగ్ చెప్పి దీన్ని నోరు మోయింతాను చూడండి. ఇడ్లీ కారం, ఇడ్లీ సాంబార్, ఇడ్లీ పరోటా, బజ్జీ, పిన్ని గారు అప్పటి నుంచి అందుకే తాళాలు పట్టుకొని వచ్చారు. ఏంటా చేతిలో పెట్టుకున్నారు అనుకున్నాను. చేయి అయితే 35 సంవత్సరాల నుంచి జర్నీ. ఎప్పుడు ఆవిడ చేతిలో తాళం ఉంటుంది, మనకి ఎప్పుడు ఉనికొచ్చినా సరే తాళం పెట్టారు. ఎందుకు బాబాయ్ మరి ఎన్ని గారు ఎలా ఉన్నారు? నా నిజంగా నేను చూసిన తర్వాత మా ఫ్యాన్స్ అంతా కృషి అయిపోతారన్న. అసలు థ్యాంక్ యూ సో మచ్. మనం ఈ రోజు వరకు లెక్కలేని సినిమాలు చేశాం తెలుసా? అందుకే ఎవరు లెక్క చేయట్లేదు నీకు. అదేంటంటే మొన్న గేమ్ చేంజర్ చేశారు కదా, గేమ్ చేంజర్ ఆయన. ఛానల్ చేంజర్ ఛానల్ చేంజర్ అంటే ఇది రాగానే ఛానల్ చేంజ్ చేస్తారు. అన్న ఇవన్నీ కదన్నా, నా సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్ నా సీన్ వస్తుంటది, అప్పుడు రికార్డ్ చేసి స్టేటస్ లో పెట్టుకోవచ్చు కదండి పాపం. మొబైల్ తీసే లోపే సీన్ వెళ్ళిపోతుంది. ఓ కీర్తి గారు హలో అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎవరు వచ్చారు మీతో పాటు? మా అత్తయ్య గారు మీకు చాలా పెద్ద ఫ్యాన్ తెలుసా? అవునా, థ్యాంక్స్ అమ్మా. నీ ఫ్యానే గాని నీ పేరేంటమ్మా? ఇది నేను చూడలే. ఎందుకంటే దగ్గరుండి మరి నా పరువు తీస్తున్నారు. మా అత్తయ్య గారు వెళ్ళిపోతాను అంటున్నారు. ఎందుకు వెళ్ళిపోతారండి? ఉండొచ్చు కదా. ఈ ఎపిసోడ్ మొత్తం నువ్వు దగ్గరలోనే ఉంటావు కదా? లేదండి, మీరు అక్కడ కూర్చుంటారు, నేను ఇక్కడ ఉంటాను మధ్యలో. అయితే ఉంటాను. చేసేసాడు. ఎంత ఫిట్ గా ఉంటావు అసలు. ఏంటి ఏదైనా టిప్ చెప్పొచ్చు కదా. షూటింగ్ అయిపోయాక డైరెక్ట్ గా ఇంటికి పోవాలి. నేను ఇంటికి వెళ్తానే. మీ ఇంటికి పోవాలి. ఓ ప్రియాంక గారు నమస్కారం అండి. అందరికి నమస్కారం. హలో ప్రియాంక. నేనండి ప్రియాంక, మా మమ్మీయా? గాడ్, నేను ఇంకా సిస్టర్ అనుకున్నా నేను. బావా #ఆంటీ లవర్. ప్రియాంక గారు మీరు మీ మదర్ మాట వింటారా? ప్రియాంక గారు ఓ సారీ. ప్రియాంక గారు మీరు మీ మదర్ మాట వింటారా? ఆఫ్ కోర్స్ మా మదర్ మాట వింటాను కాబట్టి ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాను. మీరు వింటారా మీ డాటర్ మాట? వినకుండా ఉండాల్సింది, మీరే హీరోయిన్ అయ్యేవారు ఫస్ట్. పట్టు ఎంత కాకా పట్టినా పడేవాళ్ళు లేరు అక్కడ. ఎక్స్క్యూజ్ మీ ఆంటీస్. బోలే గారు. హాయ్ సుధీర్ భయ్య, బాగున్నా? వెల్కమ్ సార్. ఎవరితో వచ్చారు సార్? మా ఫ్రెండ్. అందరూ ఫ్యామిలీతో వచ్చారు, మీరు ఫ్రెండ్ తో వచ్చారు. గుడ్. ఫ్రెండ్ కమ్ బోలే అంటే హీరో సినిమాకు ప్రొడ్యూసర్. నన్ను కూడా మీ ఫ్రెండ్ చేసుకోవచ్చుగా. మా వద్దు సుధీర్ గారు.
సార్ ఇప్పుడు అందరూ పెళ్లి చేసుకోమంటున్నారు, పెళ్లి చేసుకుంటే బాగుంటది అంటారా? చాలా బాగుంటది. నీ కోసం ఇంటి దగ్గర ఒక అమ్మాయి వెయిట్ చేస్తా అంటే ఆ కిక్కే వేరుంటది. అందులోనే అంతకు ఎక్కువ ఉంటే రోజుకి ఒకరు వెయిట్ చేస్తే అంతకు ఎక్కువ ఉంటుంది చెప్పండి. ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంది అమ్మాయి ఇలా. నేను ఇంకా కళ్ళు తిరిగి వచ్చావేమో ఇటు. బావా వీళ్ళందరి పర్ఫార్మెన్స్ ఈ రోజు చూసి వాళ్ళ అన్యోన్యత చూసిన తర్వాత నీకు ఫ్యామిలీ ఇంపార్టెన్స్ అంటే ఏంటో అర్థమవుతుంది. అప్పుడు త్వరగా చిన్న సుధీర్ వస్తాడు. ఇది నేను చూడలే. మీ అన్యోన్యత, మీ బాండింగ్ ఇవన్నీ తెలుసుకొని అండ్ దాంతో పాటు మంచి ఎంటర్టైన్మెంట్, మంచి గేమ్, ఆట పాట అన్నీ ఉండాలి. సో అన్ని అయిన తర్వాత అప్పుడు నాకు ఎలాంటి ఒపీనియన్ కలిగింది ఫ్యామిలీ మీద ఏంటి అనేది నేను చెప్తాను. మీరు పెళ్లి కొడుకు అయినప్పుడు నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటండి? నేను తోడపల్లి కొడుకు కావాలన్నా. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న నేను ఒప్పుకోను. అయ్యో ఎందుకు? ఈ తోడు పెళ్లి కొడుకు నచ్చలేదు మాకు. అంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటలేను. ముందు అందరూ వెళ్ళి ప్లీజ్ టేక్ యూర్ సీట్స్. కంటెంట్ అద్భుతంగా జరుగుతుంది, దీనికి మించి వెనక్కి వెళ్ళదు అని అనుకునే ప్రతిసారి ఒక మనిషి ముందుకు వస్తాడు దాన్ని వెనక్కి తీసుకెళ్ళడానికి. సో ఇప్పుడు అలాంటి వ్యక్తి రాబోతున్నారు. లెట్ మీ వెల్కమ్ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. కంటెంట్ అని బాగా చెప్పేది కొట్టడానికి పెట్టారంటే వీళ్ళిద్దరిని. నీకు తెలీదు వాళ్ళ బౌన్సర్స్. నువ్వు ఆర్టిస్ట్ అంటే ఆన్సరే ఉండదు నీ దగ్గర, మళ్ళీ నీకు బౌన్సర్. అందరి ముందు పరుగు పోయిందిగా. ఇంతకీ ఎవరు నువ్వు? అసలు పవన్ కళ్యాణ్ గారి పాట ఆయన ఎంట్రీ ఇవ్వాలి, ఆయన పాట పెట్టుకొని నువ్వు ఎంట్రీ ఇచ్చావు. నేను మీ అమ్మమ్మ పెట్టిన అకౌంటెంట్. మా అమ్మ పెట్టిన అకౌంటెంట్ నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఊసే. అది ఊసే కాదమ్మా, USA. US లో ఎక్కడ ఉండేదాన్ని నువ్వు? వాచింది టంగు. అమ్మా అది వాచింది టంగ్ కాదమ్మా, వాషింగ్టన్. అవునా? అక్కడ నుంచి మారాలే దాని తర్వాత. ఎక్కడికి? కాల్పోనియా. అది కాలిపోనియా చేయిపోయినియా కాదమ్మా, సుధీర్ అన్న, నాకు ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఏంటి? వాళ్ళు బాన్సరా లవరా? దిస్ ఇస్ యు. ఓ మై గాడ్. నన్ను చూడగానే మైక్ జారిందా నీకు? ఇది రికార్డ్ అవ్వకుండా చూసుకో. జస్ట్ ఒక్క హగ్ మాత్రమే, కెమెరా ఆఫ్ లో మాత్రం జరగలేదు. ఓకేనా? కమ్. చాలు ఇక్కడ చాలు. అది కూడా సెట్ చేసుకుంటే సో హార్డ్. మాకు లేదే ఈ కౌగిలింతలో. అయ్యో ఏంటి ప్రాబ్లం ఏంటి? he needs a hug it seems. యు గివ్. నువ్వు ఎవరా? బౌన్సర్స్ తను ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఈ షోకి పనికిరాని వాళ్ళందరినీ బయటికి తోసేయండి. నాకు తెలిసి ఫస్ట్ టైం వాళ్ళు డ్యూటీ కరెక్ట్ గా చేసినట్టున్నారు. నీకు అన్నం పెట్టిస్తా కానీ షో ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా. ఎందుకు వచ్చారో ముందు చెప్తాను అంటున్నావు కాబట్టి ముందు వెళ్ళి కూర్చోండి హ్యాపీగా. ఇఫ్ యు డోంట్ మైండ్ నేను ఎవర్ మీద కూర్చోవచ్చా? నువ్వు ఎక్కడో చూడు కూర్చోమ్మా, ఇల్లమ్మా. ఓకే థ్యాంక్ యూ.